హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి. దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే 4 నుంచి 5 పచ్చిమిర్చిని కూడా వేసి ఒకసారి దీన్ని మొత్తాన్ని బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం అని చెప్పి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసి దీన్ని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఆయిల్ పైకి తేలింది కదా, ఆనియన్స్ కూడా మగ్గిపోయండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని బాగా కడిగి పెట్టుకున్న మటన్ ఇందులోకి వేసేయాలండి. ఈ మటన్ అంతటికీ ఉప్పు కారం బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, వాటర్ ఇలా వచ్చింది కదా, ఈ వాటర్ మొత్తం ఎగిరిపోవాలండి. అప్పటి వరకు మటన్ని మనం బాగా వేయించుకోవాలి. దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. అడుగు అంటనివ్వకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మరొకసారి మూతను పెట్టండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేయండి. ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదండి, మటన్ అయితే కంప్లీట్గా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. 200 ml వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో అలా ఉంచేసి కూరను బాగా ఉడకనివ్వాలండి. మూత తీసి ఒకసారి చెక్ చేయండి. మనకి గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.